నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి ముఖ్యాంశాలు, వాటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏమున్నాయంటే కవితకు సంబంధించినటువంటి అంశమే ముఖ్యంగా ఉన్నది. కేజ్రీ సిసోడియాతో కవిత కుమ్మక్కు, నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారు, డీలర్ల నుంచి వచ్చిన డబ్బు పంచుకున్నారు, ఆమె పాత్రను ధృవీకరించిన తర్వాతే అరెస్టు, తనిఖీలకు కవిత బంధువుల ఆటంకం. పాపం కవిత కోసం మరి ఏ ఒక్క నాయకుడు కూడా ఢిల్లీకి పోలేదు. మళ్ళీ హరీష్ రావు, కేటీఆర్ఏ వస్తున్నారు. వాళ్ళే అక్కడ రోజు పొద్దుగాల పోయి సాయంత్రం మళ్ళీ ములాఖత్లో కూర్చొని మాట్లాడడం రావడం. ఈ విషయంలో కేసీఆర్ గారు ఎందుకు స్పందించలేదు? తాటికొండ రాజయ్య అనేటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండేది అప్పట్లో, స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. 2014లో తొలి ఉప ముఖ్యమంత్రి, దళితుడు. ఆయన ఏదో అవినీతి చేసిండని ఆయన ఉద్యోగాన్ని తీసేసారు, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని తొలగించేసారు. కడియం శ్రేయర్ ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించేసారు, అయిపోయింది. ఆ తర్వాత ఏదో అవినీతి చేశాడని, ఇంకేదో చేశాడని, లేకపోతే ఏదో భూములు ఆక్యుపై చేశాడని, ఇట్లా ఏవో ఆరోపణలతోటి ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిరు. మరి అదే కవిత ఎన్ని కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నది అనేటువంటి విషయము రూఢిగా తెలుస్తున్న తర్వాత, ఈడీ కేసులు పెట్టిన తర్వాత, దాన్ని మాకు సంబంధించినటువంటి పార్టీకి ఇది పరువు తక్కువ విషయమని కవితను ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేదు? అంటే తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చాలా స్పష్టంగా తీర్పునిచ్చారు. కేసీఆర్ తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం చెయ్యట్లేదు. సరే, ఏదో ఒకటో రెండో పనులు చేసినా కూడా ఆ పనులన్నీ కూడా సహజ సిద్ధంగా సాధారణంగా జరిగేటువంటి పనులే తప్ప ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతో చేసినటువంటిది కాదు. కాళేశ్వరం కట్టినం, ప్రభుత్వం పెద్ద వండర్ ఇది, మొత్తం ప్రపంచంలో అనుకున్నటువంటిది కూడా కేవలం అవినీతి కోసమే కట్టారనేటువంటి అంశం కూడా క్లారిటీ కనబడుతున్నది. ఇప్పుడు కవితను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఈటల రాజేందర్ ప్రభుత్వ భూములు కబ్జా చేశారనే కదా మీరు ఆరోపణతోటి ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటిది. ఇవాళ కవిత చేసినటువంటి గొప్ప పని ఏమిటి? ఈటల రాజేందర్ చేసినటువంటి తప్పు పని ఏంటి? తాటికొండ రాజయ్య చేసినటువంటి తప్పు పని ఏంటి? లేకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెలేసినటువంటి వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమిటి? ఇప్పుడు కవిత చేయనటువంటి తప్పేమిటి? ఆమె చేసినటువంటి గొప్ప పనులు ఏమిటి? అంటే ఇప్పుడు కేసీఆరే తన పార్టీ, తన కుటుంబం కోసం మాత్రమేనటువంటి విషయాన్ని ప్రజలకు తేల్చి చెప్పినట్టు అన్నట్టా కాదా? కేసీఆర్ తన కుటుంబం కోసమే. మిగిలినటువంటి ఆరోపించినటువంటి వాళ్ళు, నిన్న నరేంద్ర మోడీ కూడా ఆరోపించిండు, అదే విషయం చెప్పిండు. తెలంగాణ వాదాన్ని వాడుకొని బీఆర్ఎస్ దోపిడీ, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలే దోచుకున్న ఈ అంశాలు అనేటువంటి దాన్ని క్లియర్గా చెప్పిండు నిన్న నరేంద్ర మోడీ కూడా. ఈయన కాకపోతే ఆయనే, ఆయన కాకపోతే ఈయనే, ఎవరు వచ్చినా కూడా ఎవరో ఒకరు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి, ప్రతి స్కామ్ వెనుక కుటుంబ పార్టీలు ఉంటాయి. దేశంలో ఎక్కడ కుంభకోణం జరిగినా కూడా డిఎంకే, కాంగ్రెస్, ఆర్జేడీ, ఇట్లా ఎక్కడ పోయినా కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబం కోసమే చేస్తారు అనేటువంటిది క్లియర్గా నిన్న నరేంద్ర మోడీ ఆరోపించారు. ఇవాళ టీఆర్ఎస్ దాన్ని రూఢీ చేసింది. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తన కుటుంబం కోసమే, తన కోసం మాత్రమే ఉన్నది అని చెప్పుకునేటువంటి వాట వాస్తవమా కాదా? ఎవరైనా సరే తన దాకా తప్పు వచ్చిన తర్వాత తన కుటుంబమైనా ఏది అవినీతి చేస్తే, అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు కేసీఆర్, అవినీతి చేస్తే నా కొడుకైనా నా బిడ్డైనా నేను ఒప్పుకోను, నేను ఊరుకునేది లేదు అని వాళ్ళని ఏదో శిక్ష చేస్తా, ఉరి తీస్తా అనేటువంటి మాట్లాడరు. నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాట, నా కొడుకైనా నేను ఊకోను, నా బిడ్డైనా నేను ఊకోను, అవినీతి చేస్తే అన్నారు. ఇవాళ ఊకోను అన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఊరుకున్నారు? కవిత విషయంలో వేధింపులు అనేటువంటి పక్కన పెడితే ప్రతిదీ రూఢిగా ఉంది కదా. మిగిలినటువంటి మీ పార్టీ నుంచి వెళ్ళగొట్టినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అవినీతి ఒక్కటి కూడా రుజువు కాలేదు. కానీ ఇక్కడ రుజువు అవుతున్నటువంటి అవినీతి కదా ఇది. లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి చెప్తున్నారు కదా. పోనీ తెలంగాణలో కాదు, ఢిల్లీకి పోయి చేసిర్రు. తెలంగాణలో దోచుకున్నది సరిపోక ఢిల్లీకి పోయి దోచుకున్నారు అనేటువంటి విషయం క్లారిటీగా అర్థమవుతుంది కదా.
కేసీఆర్ మాటలే, అంటే కేసీఆర్ మాటలు ఏ మాట చెప్పినా కూడా ఆ మాట మీద నిలబడడు. ఏది తెలంగాణ దళిత ముఖ్యమంత్రి అన్నప్పటి నుంచి ఇప్పటిదాకా, కాపలా కుక్క అన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మిగిలిన మధ్యలో ఒక 100నో 150 వస్తే తల తెగి పడినా సరే కేసీఆర్ మాట తప్పడు అన్నారు. కానీ తల తెగి పడకపోయినా సరే ప్రతిసారి మాట తప్పేది ఎవరంటే కేసీఆర్ అనేది కేసీఆర్ గారే రుజువు చేసుకుంటున్నారు. నా బిడ్డైనా నా కొడుకైనా నేను ఊకోను, ఎవ్వరు అవినీతి చేసినా నేను వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా, వాళ్ళను బొక్కలు వేస్తా, వాళ్ళను జైల్లో వేస్తా, అరెస్ట్ చేస్తా అన్నారు కదా. ఇవాళ మీ కూతురు, స్వయంగా మీ కూతురు, మీరు పార్టీ ఎంపీ ఓడిపోతే ఆ ఆదర బాదర ఎమ్మెడే ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి మీ కూతురు, నిజామాబాద్ ప్రజలు ఓడగొడితే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి మీ కూతురు లిక్కర్ స్కామ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అవినీతి సొమ్మును చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినటువంటి విషయాలను ప్రజలకు బహిరంగంగా చెప్పారు. అవన్నీ రుజువులు దొరికిన తర్వాతనే మేము అరెస్ట్ చేసినాము, ఇంకే తప్పు లేదు అందులో అనేటువంటి విషయం. ఇప్పుడు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా, చెయ్యరా? చేయకపోతే అవినీతి గురించి మాట్లాడేటువంటి అర్హత కేసీఆర్ కోల్పోతాడు, కుటుంబాల గురించి మాట్లాడేటువంటి అర్హత కేసీఆర్ కోల్పోతాడు, మాట మీద నిలబడేటువంటి అంశంలో మళ్ళొకసారి కేసీఆర్ దొరికిపోతారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాల్సిందే, చెప్పుకోక తప్పదు. కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఈ విషయం పైన. లేకపోతే నేను చెప్పిన మాటలన్నీ తప్పు, నేను నా కుటుంబం కోసమే నేను పని చేసుకుంటా, మీ ఇష్టం ఉంటే ఓట్లు వేయరి, లేకపోతే లేదనేటువంటి విషయమైనా చెప్పాలి. మళ్ళీ ప్రజల కోసం ఏదో చేస్తున్నాము అనేటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం అనేటువంటిది తగదు. ప్రజల కోసం ఏమీ చేయడం లేదు, ప్రజల కోసం ఏమీ చేయడం లేదు. మీ ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా మీ స్వార్థం కోసం మీకు మంత్రి పదవి రాకపోతేనే అందులోకి బయటకు వచ్చారు అనేటువంటి విషయాన్ని మరొకసారి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాత తెలంగాణ మీద ప్రేమ కాదు, దానితోటి పబ్బం గడుపుకోవడం కోసం తెలంగాణ ఉద్యమం పేరుతోటి తన రాజకీయ ఎత్తులు, తన రాజకీయ అవసరాలు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పుకునేటువంటిదే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చేయాలి ఈ విషయం పైన? కవితను ఎందుకు సస్పెండ్ చేయకూడదు? అయితే అవినీతి ఎవరు చేసినా వాళ్ళందరినీ మీ పార్టీ కాపాడుతుంది అనేటువంటిది మరొకసారి రుజువైంది.